ఏది విశాలా మీ ఇంటి పక్క పంటి కర్రె కుక్క ఉందా దాని తోక 4 సార్లు నాకింది నేను చూసినా నాకు తెలిసి దాంతో లేచిపోవచ్చు అరే అమ్ముగా ఇక దాంతోనే ఆడుకుంటుంటావారా చీకటి అయింది తిని పండుకునే ఉన్నాడు చీకటి అయింది కదా స్వీటీ పడుకో గుడ్ నైట్ స్వీటీ 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 ఏంటిదే ఏమైంది అమ్మా స్వీటీ గాడు కనిపిస్తలేడు దరిద్రం పోయింది ఏవో పోయి బుక్కుల్ది స్వీటీ గాడు కావాలి ఏ అదేడమైందో నాకేం తెలిసే పోయి మీ అయ్యాడు పో ఏమైంది బాగా కొడుతున్నావు బర్రె లెక్క నీ బిడ్డ కుక్క కనిపిస్తలేదట అమ్మ అది కుక్క కాదు స్వీటీ గదే ఏదోటి మమ్మీ నాకు స్వీటీ కావాలి నాకు స్వీటీ కావాలి అరే ఇగో నేను స్వీట్ని తీసుకొస్తాలే స్వీట్ని తీసుకొస్తా చెప్పినా కదా స్వీట్ని తీసుకొస్తా సరేనా సరే సరే ఏడవకు మేము పోయి స్వీట్ని తీసుకుని వస్తాం సరేనా దాయే పోయి ఎత్తుకొని వద్దాం నేను రాను అన్నం పప్పు కూడా అండాలి ఆ ఉప్పు లేని పప్పు కూర అండుడాదు కానీ దా కుక్కని ఎత్తుకుదాం నిజంగా అంత దమ్ముంటే రమ్మను డాడీ అది కుక్క కాదు స్వీటీ మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా స్వీటో ఏదో తీ దాయే పోయి ఎత్తుకుదాం దా ఇంటికానే ఉండు ఎటు పోకు వచ్చాక ఇదనైనది కుక్క పిల్ల ఎక్కడికైనా మంచిదేనా ఇలా అయితే తీసుకునే పోవాలి ఇంటికి అవునండి లేకపోతే రాక్షసు చంపుతుంది కానీ ఎట్లా ఇంకెట్లనే ఎత్తుకుడే అయితే పోయి ఆ ఉడతలు పట్టడం తీసుకురాపో ఏంది ఉడతలు పట్టేటోడా ఎవడాడు ఇంకెవడు నీ తిరుగుబోతు సోపతి ఆ ఎండి గాడు ఏంది ఎండి గాడా అయినా ఆడు ఉడతలు ఎందుకు పడతాడే ఆన్మోహం అట్లనే ఉంటది గాని ఇట్లాంటి పనులకు ఆడే కరెక్ట్ పోయి తీసుకురాపో అవునా నిజమా అనేటట్టుంది తెలుసా సరే సరే నేను పోయి అన్ని తీసుకుని వస్తా కానీ నువ్వు పోయి పాతిండ్లలో ఎత్తుకుపో సరే 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 పో అగో నువ్వే వచ్చినవారా 15 రోజులకి ఇప్పుడే తానం చేసి తయారైనా నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా కానీ నువ్వే నా దగ్గరికి వచ్చినావు ఏం చేద్దామంటావు మరి ఏమచ్చుడో ఏమో పోరా సరే గానీ నీకెక్కడన్నా మా కుక్క పిల్ల కనబడదారా కుక్క పిల్లరా అవురా అరే కుక్కలంటే నాకు చిరాకు అవి కనబడ్డాక నేను చూడా ఎటకారాలు అరే మా కుక్క పిల్ల పోయిందిరా పోయిందా అంటే లేచిపోయింది అరే ఇట్లా లేచిపోతా నాకు ముందే తెలుసు ఎందుకంటే మీ ఇంటి పక్క పని కర్రె కుక్కను చూసినావా దాని తోక 4 సార్లు నాకగానే అర్థమైంది లేచిపోతుందని ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ అరే అది లేచిపోయిందో ఎటుపోయిందో గానీ నా బిడ్డ ఇంటికాడ లొల్లి లొల్లి ఎత్తుందిరా తొందర పోయి ఎత్తుకుదాంపా సరేపా ఎత్తుకుదాం నా బెస్ట్ ఫ్రెండ్ రా జన్మ జన్మలకు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలా కుక్క పిల్ల ఓ కుక్క పిల్ల
కుక్క పిల్ల లేదు గిరుగుతుందా కుక్క పిల్ల కుక్క పిల్ల కుక్క పిల్ల ఏదిరా ఎటు పోయిందిరా గిరుగుతుందా అరే ఎండి ఒకసారి గిన్నె చూద్దాం రా కుక్క పిల్ల స్వీటీ కుక్క పిల్ల స్వీటీ ఓ కుక్క పిల్ల మావా ఇలా లేదు కానీ అడుగుందా పరా అగో విశాల మీ పిల్ల వీకిందటగా పిల్ల వీకిందా ఏ పిల్ల ఎటు పోయింది అదే మీ కుక్క పిల్ల లేచిపోయిందటగా అవురా పోడా మా కుక్క పిల్ల లేచిపోయిందా అది లేచిపోంగి ఇట్లా నువ్వు చూసినావా లేదు విశాల మీ ఇంటి పక్క పంటి కర్రె కుక్క ఉందా దాని తోక 4 సార్లు నాకింది నేను చూసిన నాకు తెలిసి దాంతో లేచిపోవచ్చు అరే నీకేం తెలియదు లేచిపోయింది గీసిపోయింది అనకురా నువ్వు అట్లా అంటే మా ఇంటి పరువేం కావాలి ఆవు పరుగు పోతుంది ఇగో మామ ఇది చిన్న విషయం కాదు దీన్ని పొజిషన్ లా కంప్లైంట్ చేసినావు అనుకో ఈ సమస్యను వాళ్ళే పరిష్కరిస్తారు సామరస్యంగా ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా ఆ కర్రె కుక్క మీద కంప్లైంట్ ఇచ్చాం అనుకో ఆ కుక్కలను పిలుతారు మనల్ని పిలుతారు ఆ కుక్కలకు కౌన్సిలింగ్ ఇస్తారు అప్పుడు వాళ్ళ కుక్కను వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు మన కుక్కను మన ఇంటికి తీసుకురావచ్చు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏ ఆగురా నువ్వు ఇంకా కుక్కలకు కౌన్సిలింగ్ ఇచ్చుడేంది సరే కానీ నువ్వు 10 నెలలు చూసి వచ్చినవానే చూసిందే ఆ వాడంతా ఎతికినా కానీ ఏడలేదు అది లేదా ఇప్పుడు ఎట్లరా క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి వెతుకుదాంపా దారి మరి అట్లనే కుక్కను కూడా చంపవచ్చు అరే జర మంచిగా మాట్లాడరా అట్లనే నువ్వు కుక్కను కూడా చంపవచ్చు ఏంది అని గట్ల కొట్టినావు లేకపోతే నేను కుక్కని చంపారగమ్మా అమ్మా ఏదో జోక్ కన్నా అన్నంత మాత్రాన నిజంగా కొడతావా మరి అవసరమా రా నువ్వు అట్లా అన్నాడు నోరు ఖాళీగా ఉందని ఏది పడితే అది వాగుతావా నడవ వెతుకుదాం దా. ఎత్తుకొచ్చిందే ఇట్లా వండుకున్న కుక్కని ఇదేదో మనిషిని ఎత్తుకొచ్చినట్టు బిల్డప్ ఒకటి ఈడు 7 రూపాయల కథలు అరే ఫోటో కొట్టి కుక్కల మలియానికి వాట్సాప్ పంపురా బేరం మాట్లా డీల్ క్లోజ్ చేద్దాం సరే అన్న ఏమ్రా కొట్టినావురా ఎవరిని ఫోటో కొట్టి పంపినావా అంటున్నా పంపినది ఈడు ఈయన 5 రూపాయలు వేసాడు మా స్వీటీ కనిపించిందా నీకు కనిపించిందా ఆంటీ ఎక్కడ కనిపించింది బుజ్జి నేను చెప్పా మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు ఏంది చెప్పవా ఇగో నీకు చాక్లెట్ ఇస్తా చెప్పు అయ్యో పిల్లకి చాక్లెట్ చెప్పకపోతే రాళ్ళు రాళ్ళు అబ్బా విశాల నేను కావాలని నీ మీద వాళ్ళే అటు తొక్క మీద కాలేజ్ నీ మీద పడ్డా నేను కూడా నిన్ను కావాలని ఏం కొట్టలే నా చెయ్యి జారి నీ చెంప మీద పడ్డది అవురా కళ్ళు ఏడ పెట్టుకుని ఉరుకుతానవురా చూసుకొని ఉరకత్తలేదా ఈ అన్న ఉరకంగా నేను చూసుకుంటేనే అమ్మా
అరే అది కొంగెరిగిందిరా. కొంగెరిగిందా? కొంగెరిగితే గీత తీయకుంటుందా? నీ నోట్ల మందు వయ్యా. అరే నీకు ఏదైనా తీయనే ఉంటది కానీ ఎత్తుకుదాంపా. ఏంది ఏదైనా తీయకుంటుందా అంటే? నీది చాలా బ్రిలియన్ మ్యాన్ రా, నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నడు. అతడు కాదు ఇంక కూర్చున్నా కాసేపు. ముఖం అంతా నాశనమే. అరే ఇక నా వల్ల కాదురా. చచ్చిపో. మరి ఇప్పుడు ఎట్లరా? నేను ముందే అనుకున్నా అది బిత్తర కట్టి కడుపు తెచ్చుకుంటుందని. ఏం మాట్లాడుతున్నావురా? రే అది కుక్కరా? అయితే ఇంకేంది, కడుపు ఎత్తది. అరే నీ పిల్లవేంద్రా చెంపి ఏమైనా తబలు అనుకుంటా గట్ల వాయిస్తుంది. అరే ఆగరాదురా, నువ్వు నా దోస్తువే కారా, ఏందో ఆడదాని లెక్క ఎడతాను. అరే ఇప్పుడు ఎట్లరా? కుక్క దొరికే మార్గం చెప్పురా ఏదన్నా. అరే ఒక ఐడియా రా, సేమ్ ఈ కుక్క అంటే ఒక కుక్కను ఉందాం, మీ బిడ్డకి ఇద్దాంరా, అప్పుడు ప్రాబ్లం సాల్వ్. వీళ్ళ ఫ్లటింగ్ మొహాలు అది సాల్ కాదురా సాల్వ్. అయినా ఇప్పటికిప్పుడు అలాంటి కుక్క మనకి ఏడ దొరకాలరా? అరే టెన్షన్ ఎందుకు దండగా, 5 స్టార్ ఏమి ఉండగా. నాకు తెలిసిన కుక్కల మల్లిగాడు ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేస్తా, ఖచ్చితంగా చూస్తాడు. అరే కుక్కల మల్లి ఎండి ఇవి నేను ఒక్కటి చెప్పుతా, సేమ్ అలాంటి కుక్క ఉందా లేదా చెప్పు అంతే. చెప్పు. ఎట్లుండాలంటే ఇవి నాకు సేమ్ ఇలాంటి పోలికలు ఉన్న కుక్క అయితే కావాలి. నువ్వైతే రా, ముందైతే సరేరా పా, ఆ కుక్కల మళ్ళీ రమ్మంటాను పోదాం పారి, వాంటోడు అయితేనే పని అవుతుంది. అరే కుక్కల మల్లిగాడు ఏమన్నారా? అన్న కుక్క మంచిగా ఉంది అన్నాడే. మంచిగా ఉన్న కుక్కని మంచిగా ఉందనపోతే నీ లెక్క నా లెక్క ఉందంటారా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అంటే మనం కుక్క కన్నా హీనంగా ఉంటామా అన్న? నేనేమో నువ్వైతే ఉంటావురా. ఏదో ఎట్టకారాలు వద్దు. నీ ముదరష్ట మొలదారని దింప, నన్ను కుక్క కంటే హీనంగా ఉంటావు అంటావురా? కుక్కల మల్లేషు, ఓ కుక్కల మల్లేషు, ఓ పిల్లడా, వచ్చిరానే. మీరు అడిగిన అసంటి కుక్క పిల్ల మరి ఒకటి ఉన్నా చూస్తారా? చూస్తావే. అవునా విశాల, ఇది మన కుక్క లెక్కనే ఉంది. మన కుక్క లెక్క కాదు, అది మన కుక్కనే. అవునా? కుక్క ఎక్కడ్రా? ఆ కుక్క నా దగ్గర లేదు, కుక్కలు పట్టే పెంటయ్య దగ్గర ఉంది. బేరం మాట్లాడమని నాకు ఫోటో పంపిండు. అరే మీ కుక్క కర్ర కుక్కతో లేచిపోలేదురా, ఆ కర్ర పెంటయ్యని దొంగతనం చేసినట్టున్నాడు. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం లేదు, అంత తన్నుడే కావాలి. అవును కరెక్టే. అరే మళ్ళీ ఫస్ట్ నువ్వు అన్న దగ్గర కోరా, నీ వెనక మేము వస్తాం, అన్న అంతం కుక్కని తెచ్చుకుంటాం. మరి నాకేంది? అయితే కుక్క పోయి నీకే తీసుకో. అంత మంచి ఆఫర్ నాకెందుకు గానీ, ఏదో నువ్వు నా దోస్తు గానే కదా, ఒక చిన్న హెల్ప్ చేస్తలే. ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ దారా. నమస్తే. ఏమ్రా మళ్ళీ కుక్క కోసం వచ్చినావా? కాదన్నా, నీకోసమే వచ్చిన. ఏంది నా కోసమా? మరి లేకపోతే ఏందన్నా, కుక్కలు అమ్ముకునేటోడు కుక్కల కోసం రాకపోతే దేనికోసం వస్తాడు? కుక్కని తీసుకురారా. సరే అన్నా. అరే అదే నా కుక్క పిల్ల. ఇది మాదేరా. ఇంకేంది?
కుక్కర్ పట్టుకో ఫస్ట్ కుక్కర్ పట్టుకో పట్టుకో కుక్కర్ పట్టుకో అవురా కుక్కర్ అరే ఈ బర్రెను కూడా ఎత్తుకొచ్చాయి కదా ఇవి ఎత్తుకరాకపోతే ఇడేమన్నా కొనుకత్తడేంది? అరే మర్యాద కొద్ది ఆ బర్రె వెళ్తా ఆలదాలకు అప్పేపు, లేకపోతే పోలీస్ స్టేషన్లో అప్పేపుతా నేను. సరే అన్న సరే. సరే కాదు తన్నుడైతుంది విన్నావా ఒక్కలు చుర చుర ఎత్తాం